నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బ్యాంకులు ఎన్బీఎఫ్సి అధినేతలతో రేపు ప్రధాని మోదీ భేటీ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ రేపు అంబాలా ఎయిర్ బేస్కు రఫేల్ యుద్ధ విమానాలు అత్యాధునిక రక్షణ వ్యవస్థ కలిగిన 4వ దేశంగా భారత్ కరోనా నియంత్రణ చర్యలు వేగవంతం చేశామన్న మంత్రి ఈటెల రాజేందర్ కోవిడ్ నుంచి 81% మంది కోలుకున్నారని వెల్లడి రాష్ట్రంలో 1000 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్కు ఆక్సిజన్ వ్యవస్థ ఉండేలా కసరత్తు చేస్తున్నామని హైకోర్టుకు సీఎస్ వివరణ ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగాల్లో అపార అవకాశాలున్నాయన్న కేటీఆర్ అత్యుత్తమ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా నిలవబోతోందని మంత్రి వెల్లడి. వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ రేపు బ్యాంకులు ఎన్బీఎఫ్సి అధినేతలతో రేపు భేటీ కానున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను అభివృద్ది బాటలో నడిపేందుకు అవసరమైన సలహాలు సూచనలు తీసుకోనున్నారు. భారత్లోకి వెల్లువల పెట్టుబడులు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రధాని చర్చించే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆర్థిక సాధికార ఇన్క్లూసివ్ క్రెడిట్ ప్రొడక్ట్స్ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో స్థిరత్వం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధిలో బ్యాంకింగ్ రంగానికి కీలక పాత్ర అని ప్రధాని పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఆ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై కూడా చర్చించవచ్చునని భావిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వసూలు తదితర అంశాలకు సంబంధించి దాఖలైన 15 పిటిషన్లపై హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంట్రాక్టులను గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, అలా పరీక్షలు నిర్వహించిన వారి వివరాలు బులెటిన్లో ఎందుకు పొందుపరచలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరీక్షల సంఖ్య తక్కువగా ఎందుకు ఉంది, ప్రైమరీ కాంట్రాక్టులకు చేసిన పరీక్షలు ఎన్ని, గాంధీలో కరోనా పరీక్షలు చేస్తున్నారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో తగినన్ని కరోనా పరీక్షలు జరుగుతున్నాయని సీఎస్ హైకోర్టుకు తెలిపారు. కరోనా గణాంకాలు పత్రికల్లో, టీవీలో విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అధికారులకు సూచించింది. 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గలవారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారన్న విషయాన్ని హితం యాప్ ద్వారా ప్రచారం చేయాలని, కమ్యూనిటీ హాళ్లలో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు అంశం పరిశీలించాలని ఆదేశించింది. కేసులు, మృతుల వివరాలు తప్పుగా వెల్లడిస్తున్నారన్న అంశాన్ని, ర్యాపిడ్ టెస్టుల ఖచ్చితత్వాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనికి సీఎస్ స్పందిస్తూ కరోనా విషయంలో ప్రచారంపై పత్రికా, మీడియా సంస్థలతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కరోనా బాధితులు ఆసుపత్రిలో చేరే ప్రక్రియను సులభతరం చేస్తామన్నారు. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారికి చికిత్సలు అందిస్తామని సీఎస్ చెప్పారు. దీంతో న్యాయస్థానం కరోనా కేసుల విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. కరోనా వైరస్ యావత్ మానవాళికి పెను సవాలుగా మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఉమ్మడి జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ కరోనా బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచిన వారికి మరింత సేవలందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ను సకాలంలో గుర్తించని వారికే ఇబ్బందులొస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 81% మంది కోవిడ్ లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నారని మంత్రి తెలిపారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు మాత్రం తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాల్సిందేనని చెప్పారు. ఇప్పటి వరకు అనేక రకాల వ్యాధులను ఎదుర్కొన్న సత్తా మనకుందని, కరోనా వైరస్ను కూడా ధైర్యంగా ఎదుర్కొందామని ఈటెల పిలుపునిచ్చారు. ఎందుకో గాని ఇంతకంటే భయంకరమైన ఎబోలా వచ్చినప్పుడు, ఇంతకంటే ఎక్కువ డెత్ రేట్ ఉన్న సార్స్ వచ్చినప్పుడు, ఇంతకంటే ఎక్కువ డెత్ రేట్ ఉన్నటువంటి మెర్స్ వచ్చినప్పుడు ప్రపంచం ఎక్కడ భయపడలేదు, ఇంత ప్రచారం జరగలేదు. కానీ ఈ కరోనా వైరస్ విషయంలో మాత్రం ప్రతి మనిషి
ఇది వస్తే ఏమైతే ఒక ఆందోళన ఆవరించి ఉన్నది. ఇవాళ గాంధీ హాస్పిటల్ హైదరాబాద్లో ఎంత మ్యాన్ పవర్ కలిగి, ఎంత అనుభవం కలిగి, ఎంత ఎక్విప్మెంట్ ఉందో మన దగ్గర ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ కూడా, మన ఎంజిఎం హాస్పిటల్ కూడా అదంతా ఉంది. కాకపోతే అదో 100% డెడికేటెడ్ టు కోవిడ్ హాస్పిటల్. ఇక్కడ మాత్రం మనం 25-30% మాత్రమే చేసుకున్నాం. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అనంతరం మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నిధులకు కొరత లేదని, ఆసుపత్రుల్లో సౌకర్యాల పెంపు కోసమే అధికంగా ఖర్చు చేయాలని సీఎం ఆదేశించినట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. డబ్బు ముఖ్యం కాదు, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, డబ్బుల కాడ ఇబ్బంది లేదు. వివిధ ఫండ్స్ నుంచి కూడా కలెక్టర్స్ కూడా ఆదేశాలు ఇచ్చేయడం జరిగింది. ఏ డబ్బున్నా కూడా ఫస్ట్ ఈ హాస్పిటల్స్కే ఖర్చు చేయమని ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. హాస్పిటల్స్ ఇంప్రూవ్మెంట్ చేయటం, సేవ చేసే వాళ్ళను తప్పకుండా మనం గుర్తించుకుంటాం. డాక్టర్స్కి వస్తున్నాయి, పాపం వాళ్ళు భయపడుతున్నారు. స్టాఫ్కి వస్తున్నది, వాళ్ళు భయపడుతున్నారు. కొందరు తప్పించుకొని తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సంక్షోభ సమయంలోనూ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన వెబినార్లో పాల్గొని ప్రసంగిస్తూ కరోనాతో నెలకొన్న సంక్షోభం తర్వాత కూడా ఫార్మా, లైఫ్ సైన్స్ రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలవబోతోందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి చెప్పారు. జీనోమ్ వ్యాలీ వైద్య పరికరాల పార్క్ ప్రస్తుతం కరోనా సంబంధిత మందులు, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ తన ప్రాధాన్యతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిల కోసం ఓటీఎస్ పథకాన్ని ప్రారంభించింది. 2019-2020 ఆస్తి పన్ను చెల్లిస్తే కొంత వడ్డీ కూడా మాఫీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ 2 పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbi.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు సబ్జెక్టుల్లో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. సవరించిన మెమోలను ఆగస్టు 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రకటనలో ఇంటర్మీడియట్ బోర్డు సూచించింది. హెపటైటిస్ బి, సి నిర్మూలనకు సమిష్టి కృషి చేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా జరిగిన కాంక్లేవ్లో ఓం బిర్లా ప్రసంగిస్తూ దేశంలో హెపటైటిస్ బి, సిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. WHO, వివిధ దేశాల్లోని ఆరోగ్య సంస్థలు హెపటైటిస్ బి నిర్మూలనకు కృషి చేస్తున్నాయన్నారు. హెపటైటిస్ బిని 2030 నాటికి నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని ఓం బిర్లా గుర్తు చేశారు. हेपेटाइटिस बी और सी जिस तरीके से फैल रहा है, हम सबके लिए चिंता का विषय है और इसीलिए इसके प्रारंभिक लक्षण के समय हम जांच कराएं, इसके रोकने के पुख्ता इंतजाम करें। तमाम यहाँ पर जो विशेषज्ञ थे उन्होंने भी कहा कि हेपेटाइटिस अगर हम उसमें अपने लीवर को और ज्यादा मजबूत करते हैं तो इस बीमारी से भी निजात मिल सकती है। कोविड-19 को रोकने के लिए देश के सभी लोगों ने सामूहिक प्रयास किए हैं। केंद्र सरकार, राज्य की सरकारों ने भी, जिला प्रशासनों ने भी इसके लिए व्यापक प्रयास हुए और काफी हद तक इसमें सफलता भी मिली है। जनप्रतिनिधियों ने भी एक व्यापक भूमिका बनाई, अपने अपने क्षेत्रों के अंदर जन जागरण अभियान से और समाज के वंचित लोगों की सेवा करने का काम किया। आज का विषय यही था कि कोविड-19 को से लीवर को कैसे सुरक्षित रखें और अगर लीवर सुरक्षित है, लीवर के फंक्शन ठीक है।
దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,97,579కి చేరింది. వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో 5,03,988 మంది చికిత్స పొందుతున్నారు. 9,59,617 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 33,583 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 57,142కి పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో 531 కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 7,048 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,367, కర్నూలులో 1,146, గుంటూరులో 945 కేసులు వచ్చాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,10,297కి చేరింది. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్కు భారత్ సిద్దమవుతోంది. ఇందుకోసం 5 ప్రాంతాలను ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజా వినియోగానికి అందుబాటులోకి రావడానికి ముందే భారత్లో ఈ వ్యాక్సిన్పై ప్రయోగాలు చేయడం ఎంతో కీలకమని బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ తెలిపారు. భారత్లో వ్యాక్సిన్ తయారీకి నిధులు, వస్తువుల కల్పన, అనుమతుల జారీ సంస్థగా బయోటెక్నాలజీ విభాగం వ్యవహరిస్తోంది. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం డీబీటీ గుర్తించిన 5 ప్రదేశాలు ఇప్పటికే పరీక్షలకు సిద్దమయ్యాయి. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే సానుకూల ఫలితాలను ఇస్తోందని ప్రాథమిక పరీక్షలో తేలిన విషయం తెలిసిందే. ఆఖరి దశ పరీక్షలు పూర్తయిన వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టీకా వినియోగానికి తుది ఆమోదం రాకముందే తయారీని ప్రారంభిస్తామని ప్రముఖ ఔషధ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. మాతా శిశు సంక్షేమానికి భారత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆరోగ్యవంతమైన భావి భారత నిర్మాణం కోసం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమం వనపర్తి జిల్లాలో విజయవంతంగా అమలవుతుంది. వనపర్తిలోని దండుగేరి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలు మూసినప్పటికీ చిన్నారులకు బాలామృతం, మురుకులు, బాలింతలు, గర్భిణీలకు, పిల్లలకు టేక్ హోమ్ రేషన్ రూపంలో పప్పు, బియ్యం, పాలు, గుడ్లు, మంచినూనె అందిస్తున్నారు. కరోనా సమయంలో కూడా తమకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకున్న భారత ప్రభుత్వానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడ మధ్యాహ్న భోజనం చేసేదాన్ని. అంగన్వాడీలో నా అమ్మ టీచర్ నాకు పాలు, గుడ్లు అందించేవాళ్ళు. ప్రతిరోజు ఇక్కడే భోజనం చేసేదాన్ని. కరోనాకు ముందు ఇలా ఉండేది. కరోనా తర్వాత నా డెలివరీ అయిన తర్వాత కరోనా ఉన్నందువల్ల ఎవరు బయటికి రాని సందర్భంలో అంగన్వాడీ టీచర్ ఇంటి దగ్గరికి వచ్చి మాకు పాలు, గుడ్లు, నూనె, ఈ పౌష్టికారాలన్నీ అందించేది. నేను గర్భవతి అయినప్పుడు అంగన్వాడీ సెంటర్లో మాకు పౌష్టికాహారం అందించేవాళ్ళు. ఇప్పుడు కరోనా వచ్చినందువల్ల ఇంటికి వచ్చి మాకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గుడ్లు, నూనె, పప్పు, బియ్యం అందిస్తున్నారు. ఇప్పుడు మేము బయటికి రాకూడదు కాబట్టి కరోనా వల్ల ఇంట్లోనే వండుకొని తింటున్నాము. మాకు ఇవన్నీ ప్రభుత్వం పంపిణీ చేసేటందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ కరోనా టైం నుంచి స్కూల్కి రావడం లేదు. సో అంగన్వాడీ నుంచే మాకు బియ్యము 2 స్టేజెస్ పైన బియ్యము, పప్పు, నూనె, ఇంకా గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. మేము అవే ఇంటికి వెళ్ళి పిల్లలకి పెడుతున్నాము. ఇంకా మాకు ఒక అంగన్వాడీ గ్రూప్ అంటూ అంగన్వాడీ టీచర్ మాకు క్రియేట్ చేశారు. ఆ గ్రూప్లో వాళ్ళు పంపించిన యాక్టివిటీస్, వీడియోస్ మేము అన్ని పిల్లలకి నేర్పిస్తున్నాము. భారత ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ముఖ్యంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు వాళ్ళంతా కూడా పౌష్టికంగా ఉండాలి, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఉండాలన్న ఉద్దేశంతోన వారందరికీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆహారాన్ని వడ్డించే వాళ్ళు ప్రభుత్వం టేక్ హోమ్ రేషన్ ను వారి ఇంటికే సరఫరా చేస్తుంది. అందులో బియ్యం, పప్పు, గుడ్లు, పాలు, నూనె ఇవన్నిటినీ కూడా వారి ఇంటి దగ్గరనే వెళ్లి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు అంగన్వాడీ టీచర్లు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం వనపర్తిలో విజయవంతంగా అమలవుతోంది. కరోనా లాక్డౌన్తో చతికిలపడ్డ వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. కరోనా సమయంలో కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ పథకం
మెదక్ జిల్లా వీధి చిరు వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల పాటు ఎలాంటి వ్యాపారం లేకుండా ఉండటం వల్ల తమ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని, ప్రధాని మోదీ నిర్ణయంతో బ్యాంకుల ద్వారా తమకు రుణాలు మంజూరవుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. బేల్పూరి వీధి వ్యాపారి వెంకటేశ్వర్లు మెదక్ పట్టణంలో మార్కెట్లో తదితర వీధుల్లో తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, కరోనా వల్ల తమ వ్యాపారం దెబ్బతిన్నదని, ప్రధాని ఆత్మనిర్భర్ భారత్ పథకంతో తమకు ఆర్థిక భరోసా లభించిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా 10,000 పూచీకత్తు లేని రుణం అందజేశారని ఆనందం వ్యక్తం చేశాడు. ఇలాగే చాలామంది వీధి వ్యాపారులు కూడా ఆత్మనిర్భర్ భారత్ కింద లబ్ధి పొంది తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. నా పేరు మల్లీశ్వరి. నేను మెదక్ మెప్మాలో పీడీగా పనిచేస్తున్నాను. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా మెదక్ జిల్లాలో వీధి వ్యాపారులందరినీ కూడా, అంటే 4 మున్సిపాలిటీలు ఉన్నాయి మన మెదక్ జిల్లాలో, మెదక్, నర్సాపూర్, తూప్రాను, రామాయంపేట. ఈ 4 మున్సిపాలిటీలలో కూడా వీధి వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వారి ఆదేశాల ప్రకారము గుర్తింపు ప్రక్రియ అనేది మేము చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 4 మున్సిపాలిటీలలో కలిపి దాదాపు 1820 మందిని గుర్తించి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు కూడా చేయడం జరిగింది. ఇందులో దాదాపు 1790 మందికి, దాదాపు అంటే 97% మందికి వాళ్ళకు గుర్తింపు కార్డులు, ఐడి కార్డులు కూడా కమిషనర్ గారి ద్వారా, 4 మున్సిపాలిటీలలో కమిషనర్ గారి ద్వారా వారికి అందజేయడం జరిగింది. అట్లాగే వాళ్ళకి ఏవైతే 10,000 రూపాయలు సంబంధించిన లోన్లు ఏవైతే ఉన్నాయో, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 మందికి మనకు శాంక్షన్స్ కూడా బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి ఇప్పటి వరకు 60 మందికి బ్యాంకు లోన్లు కూడా గ్రౌండ్ కావడం అనేది కూడా జరిగింది. ఇది మేము ఇక్కడ వ్యాపారం ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ అద్దన చిన్నప్పటి నుంచి ఇక్కడ బ్రాండ్ తీసుకుంటున్నాము. కూరగాయలు అమ్ముతున్నాము. ఇక్కడ ఈ సంవత్సరాలు కూరగాయలు బెండకాయలు అమ్ముకుంటున్నాం. 3 నెలలుగా. రేపు గ్లోబల్ టైగర్స్ డే 2020. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ నేడు 4వ ఆల్ ఇండియా టైగర్స్ ఎస్టిమేషన్ 2018 నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోని పులుల్లో 70% పులులు భారతదేశంలోనే ఉన్నట్లు తెలిపారు. 1973లో భారతదేశంలో కేవలం 9 పులుల సంరక్షణ కేంద్రాలు మాత్రమే ఉండేవన్నారు. వీటి సంఖ్య ప్రస్తుతం 50కి చేరిందన్నారు. అదేవిధంగా దేశంలో సుమారు 30,000 ఏనుగులు, 500 సింహాలు ఉన్నట్లు తెలిపారు. ప్రపంచ భూవైశాల్యంలో భారత్ కేవలం 2.5% మాత్రమే కలిగి ఉన్నప్పటికీ 8% జీవ వైవిధ్యాన్ని కలిగి ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని 13 దేశాల్లో మాత్రమే పులులు కనిపిస్తున్నాయన్నారు. పులుల సంరక్షణలో పాలు పంచుకున్న వారికి శిక్షణ ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జావదేకర్ అన్నారు. 2019లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని టైగర్ రేంజ్ ప్రభుత్వ దేశాధిపతులు సమావేశమయ్యారు. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలన్న ప్రకటనపై సంతకాలు చేశారు. देखो, भारत की ये सॉफ्ट पावर्स है और सॉफ्ट पावर को हमें दुनिया के सामने बहुत तरीके से ले जाना भी चाहिए. प्रकृति का एक अनमोल रत्न है बाघ, और जब बाघ होता है तो जंगल अच्छा होना पड़ता है, घास होना पड़ता है, पानी होना पड़ता है, और प्रे बेस जो है, जिन प्राणियों को वो शिकार करके खाता है, वो भी सब चेन होनी चाहिए. तो एक तरह से हमारे प्रकृति का ठीक होने का ये एक सर्टिफिकेट है. బిర్సా ముండా ప్రేరణతో జార్ఖండ్ ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. జార్ఖండ్లో కొత్తగా నిర్మించిన 8 నూతన బీజేపీ కార్యాలయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రతి జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయం ఉండాలని నరేంద్ర మోదీ 2014లోనే పేర్కొన్నారని, జిల్లాల్లో కార్యాలయాల నిర్మాణానికి శక్తిని వంచన లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు. అమిత్ షా నేతృత్వంలో 500కు పైగా జిల్లా కార్యాలయాల నిర్మాణం జరిగిందన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను యాక్టివ్ చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్థిక రంగం అంటే ఎంతో ఆసక్తి ఉందని, అందుకే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. లాక్డౌన్ వంటి కఠిన నిర్ణయాన్ని ప్రధాని మోదీ సరైన సమయంలో తీసుకోవడం వల్ల కోవిడ్-19 మహమ్మారి ఇన్ఫెక్షన్ రేటును తగ్గించగలిగారని జేపీ నడ్డా అన్నారు.
में लगाया और झारखंड भी इसमें पीछे नहीं था। कोविड-19 का संक्रमण शुरू में आया तो दुनिया के देश जिनके स्वास्थ्य सुविधाएं बहुत अच्छी हैं, लगभग उनके स्वास्थ्य सेवाएं कोलैप्स कर गई। उसका कारण यह था कि वहां के नेता इकोनॉमी और मानवता के बीच में चुन नहीं पा रहे थे। लेकिन यहां हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी, जो देश को फ्रंट से लीड कर रहे थे, उन्होंने कहा जान है तो जहान है, और जन सहभागिता के माध्यम से 130 करोड़ देश को सही दिशा में ले जाने का काम किया और बोल्ड और टाइमली डिसीजन लिया लॉकडाउन का। मंत्री इधर से तो राशन भेज रहे हैं, गरीबों के लिए भेज रहे हैं, लेकिन वह राशन भी ठीक से डिस्ट्रीब्यूट नहीं हो रहा है, उसमें भी घोटाले हो रहे हैं। భారత వైమానిక దళం ఎదురు చూస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు మరికొన్ని గంటల్లో భారత్కు చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి నిన్న బయలుదేరిన విమానాలు 7,000 కిలోమీటర్లు ప్రయాణించి భారత్కు చేరుకుంటాయి. ఈ జెట్ విమానాలు గాలిలోనే ఇంధనాన్ని నింపుకొనుండగా అందుకోసం ఫ్రాన్స్ వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ఇంధన ట్యాంకర్ విమానాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేస్తుండగా అందులో మొదటి 5 విమానాలు రేపు వైమానిక దళంలోకి చేరనున్నాయి. వాటిలో 2 శిక్షణ, 3 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు రేపు హర్యానా రాష్ట్రంలోని అంబాలా ఎయిర్ బేస్లో వైమానిక దళ అమ్ముల పొదిలోకి చేరతాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో వాయుసేనకు రఫేల్ అందుబాటులోకి రావడం దేశానికి అత్యంత సానుకూల విషయమని రక్షణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైమానిక దళ అమ్ముల పొదిలోకి ఈ అత్యాధునిక విమానం చేరనున్న నేపథ్యంలో రఫేల్ను కలిగి ఉన్న ఫ్రాన్స్, ఖతర్, ఈజిప్టు దేశాల సరసన భారత్ నిలవనుంది. శత్రు భూభాగంలోకి ప్రవేశించకుండానే శత్రు భూభాగంలోని లక్ష్యాలపై దాడి చేయగల అస్త్రాలు రఫేల్ సొంతం. మెరుపు వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణుల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యర్థికి అవకాశమే ఉండదు. అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యం వీటి సొంతం. ప్రముఖ సినీ నటుడు రావికొండలరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. సినీ రచయితగా, నటుడిగా రావికొండలరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. రావికొండలరావు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కరోనా పాజిటివ్ అని తేలగానే భయపడకుండా వైద్యుల సూచనలు పాటించి వైరస్ నుంచి బయటపడ్డారు పెద్దపల్లి జిల్లా ఎస్ఐ ఉమాసాగర్. కరోనా వైరస్ పాజిటివ్ అని వెల్లడి కాగానే ఇంట్లోనే చికిత్స పొంది 14 రోజులు ఇంట్లోనే ఉంటూ కరోనా నెగిటివ్ రిపోర్టు రాగానే డ్యూటీలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్న ఉమాసాగర్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ రాగానే అధైర్యపడకుండా ఉన్నతాధికారులు, సిబ్బంది ఇచ్చిన ప్రోద్బలంతో ఇంటి వద్దనే చికిత్స పొంది కరోనాను జయించానని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్ వాడుతూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా వైరస్ బారిన పడినా ధైర్యంగా ఉండి వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందినట్లయితే కొద్ది రోజుల్లోనే వ్యాధి నయమవుతుందన్నారు. ఈ 2 days కూడా కంప్లీట్ ఐసోలేషన్ ఉన్నా, టెస్ట్ వచ్చినాక పాజిటివ్ అని చెప్పేసరికి కొద్దిగా అనిపించింది, కొద్దిగా భయంగానే అనిపించింది. కానీ బట్ పాజిటివ్ నుంచి కోలుకున్న వ్యక్తులతో నేను మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్టీపీసీలో వచ్చిన వేరే ఎంప్లాయీస్కే కానీ ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో పాజిటివ్ నుంచి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా కోలుకున్న వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి కరోనా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్తే మాత్రం వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో నేను చెప్పిన అనుభవం, నేను కూడా ఫేస్ చేసే కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ఇది చాలా అంతా గాబరపడాల్సిన పని లేదు. వాస్తవంగా చెప్పాలంటే అసలు మనకు సివియర్గా ఒకసారి జలుబు వచ్చినప్పుడు, మామూలు సీజనల్ జలుబు వచ్చినంత తీవ్రత కూడా ఉండదు. దీనికి ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మనం టెన్షన్ పడి దీన్ని ఇంకా మనము ఆరోగ్యాన్ని క్షీణించుకోవడం తప్పిస్తే ఇందులో ఇంకో ఉద్దేశం లేదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ నిరంతరం విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఉమాసాగర్కు కరోనా వైరస్ సోకడం జరిగింది. ఎస్ఐ ఉమాసాగర్ వైద్యుల సూచన మేరకు 14 రోజుల పాటు ఇంటి వద్ద చికిత్స పొంది తిరిగి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో యథావిధిగా డ్యూటీలో చేరి విధులు నిర్వహిస్తున్నారు.
భారత సాంస్కృతిక ఐక్యతే దేశ ప్రజలను సమైక్యంగా మార్చిందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. మన దేశం, మన నేల, మన జాతి, మన సంస్కృతి సంప్రదాయాలకు ముప్పు వాటిల్తుందని గ్రహిస్తే ప్రజలంతా ఏకమై ఆ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధపడతారని పేర్కొన్నారు. ఇదే జాతీయవాదమని, భారతీయ ఆత్మలో జాతీయవాదం బలంగా ఉన్నదని ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయని వివరించారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి రచించిన ది 10 ఐడియాలజీస్ తెలుగు అనువాదం 10 భావజాలాలను ఉపరాష్ట్రపతి ఆన్లైన్ వేదిక ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం, జాతి, భాష అనే వాటిని ప్రతికూల దృక్పథంతో ఆలోచించే ధోరణి సరైనది కాదనేది తన అభిప్రాయం అన్నారు. అవి మన అస్తిత్వానికి, సంస్కృతికి, సమైక్యతకు, సమగ్రతకు తోడ్పడి దేశ శ్రేయస్సుకు ఉపయోగపడటం ఆరోగ్యకరమైన పరిణామమని, ఈ విషయంలో మన దృష్టికోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శేషంగా సజీవంగా ఉండటం అన్నది ఇందులో మనం గ్రహించాల్సిన విషయం. శ్రీ జైపాల్ రెడ్డి గారు రాజకీయ కురుక్షేత్రంలో తిరుగుతున్నప్పుడే ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యకారణ సంబంధాలతో తర్కంగా ఆలోచించడం, వివరించి విడమర్చి చెప్పడం శ్రీ జైపాల్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకత. శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, అధికార పార్టీ ప్రతినిధిగా, ప్రతిపక్ష అధికార ప్రతినిధిగా శ్రీ జైపాల్ రెడ్డి తన వాదనా పటిమతో, లోతైన అధ్యయనము, విశ్లేషణ, వివరణతో అందరి మనసులో గెలిచారు. వాటన్నిటి సమాహారమే ఆయన రాసిన 10 ఐడియాలజీస్, ద గ్రేట్ అసిమెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలైజేషన్ అనే ఇంగ్లీష్ పుస్తకం. And Jaipal Reddy wrote this book in English. He met me personally and presented it to me. He telephoned to me and I said, please come, welcome. But it saddens me that he is not here today with us and we release it in our mother tongue, Telugu. ఈ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు శ్రీ కల్లూరి భాస్కరం గారు తెలుగులో అనువదించారు. చక్కగా అనువదించారని చెప్పక తప్పదు. 10 భావజాలాలు వ్యవసాయక, పారిశ్రామిక సమాజాల మధ్య ఒక మహాంతరంలో నేటి సంక్షోభానికి మూలాలు అన్న పేరుతో అనువాదమైన ఈ పుస్తకం నిజానికి జైపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడే విడుదల కావాల్సి ఉంది. అనువాద పాఠాన్ని ఆయన స్వయంగా చదివి ఆమోదించారు కూడా. ఇప్పుడు ఇలా ఆయన ఇంగ్లీష్ పుస్తకం అనువాదాన్ని విడుదల చేసే అవకాశం నాకు కలవడం అదృష్టంగానే భావిస్తున్నాను. సంతోషంగా ఉంది. శాసనసభ్యుడిగా ఒకే బెంచ్లో కూర్చున్న రోజు నుంచి ఢిల్లీలో అధికార ప్రతిపక్ష శిబిరాల్లో ఉన్నంత వరకు శ్రీ జైపాల్ రెడ్డి గారితో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా మా స్నేహానికి, చర్చలకు ఎలాంటి పరిమితులు, అడ్డంకులు లేవు. ఇప్పుడు వివిధ సందర్భాల్లో ఆయనతో నా జ్ఞాపకాలు మీ అందరికీ తెలిసినవి. ఇదివరకే చాలా వేదికల మీద చెప్పాను కూడా. ఈరోజు అంత సమయం లేదు. ఈ పుస్తకంలో జైపాల్ రెడ్డి గారు ఏం చెప్పారన్న దాని ఇప్పుడు ఇవాళ ప్రధాన విషయం. పారిశ్రామిక విప్లవంతో వేగం పెరిగింది, వసతులు పెరిగాయి, సౌఖ్యం పెరిగింది, పట్టణీకరణ పెరిగింది, దూరాలు తగ్గాయి. కానీ ఏదో లోపిస్తూ తరతరాలుగా సమాజానికి అన్నం పెట్టిన అన్నదాత బతుకు ప్రశ్నార్థకం అవుతుంది, సవాలుగా మారుతుంది. వ్యవసాయం బరువవుతోంది. చాలా మంది వ్యవసాయ రంగం నుంచి వెళ్లిపోతున్నారు. ఇది ఎటు దారి తీస్తుంది, దీని కారణాలు ఏమిటి అన్న విషయాలను జైపాల్ రెడ్డి గారు చాలా చక్కగా, లోతుగా చర్చించి పోసగుచ్చినట్టుగా మన ముందు ఉంచారు. ఇది నాకెంతో ప్రియమైన విషయం. ఎందుకంటే అన్నదాతలు ఈ దేశంలో మన ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా నడిపేవాళ్ళు అయిన రైతులను మనం అన్ని విధాలు ఆదుకోవాల్సి ఉంది. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, సిద్ధాంత స్థాయిలో, ఆచరణ స్థాయిలో మనందరం దానిపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఎక్కడున్నామో మనకు తెలిస్తే, ఎందుకున్నామో తెలిస్తే అప్పుడు ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలుస్తుంది. అలాంటి అవగాహనకు ఈ పుస్తకం ఒక దిక్సూచి లాంటిదని నేను భావిస్తున్నాను. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. బ్యాంకులు, ఎన్బీఎఫ్సి అధినేతలతో రేపు ప్రధాని మోదీ భేటీ.
ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. రేపు అంబాలా ఎయిర్ బేస్కు రఫేల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక రక్షణ వ్యవస్థ కలిగిన 4వ దేశంగా భారత్. కరోనా నియంత్రణ చర్యలు వేగవంతం చేశామన్న మంత్రి ఈటెల రాజేందర్. కోవిడ్ నుంచి 81% మంది కోలుకున్నారని వెల్లడి. రాష్ట్రంలో 1000 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటన. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతి బెడ్కు ఆక్సిజన్ వ్యవస్థ ఉండేలా కసరత్తు చేస్తున్నామని హైకోర్టుకు సీఎస్ వివరణ. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అపార అవకాశాలున్నాయన్న కేటీఆర్. అత్యుత్తమ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా నిలవబోతోందని మంత్రి వెల్లడి.